ఈ రోజుల్లో చిన్న లేదు పెద్ద లేదు, అందరికీ గ్రే హెయిర్ అంటే తెల్ల జుట్టు. అసలు వయసుతో సంబంధం లేదు. ఒకప్పుడు కొంచెం ఏజ్ ఎక్కువైతే తెల్ల హెయిర్ అంటే వైట్ హెయిర్ ఉండేది. ఇప్పుడు అందరికీ తెల్ల జుట్టు వచ్చింది. సో అట్లాంటి వాళ్ళు ఈ హెయిర్ డైస్ అట్లా కాకుండా ఇట్లా న్యాచురల్గా ట్రై చేయండి, మంచిగా మీకు మంచి రిజల్ట్ ఉంటుంది అనమాట. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్లా మేము అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అందరికీ ముందుగా వెరీ హ్యాపీ న్యూ ఇయర్. ఈరోజు అయితే ఒక మంచి డిఐవై ఇంట్లోనే హ్యాపీగా ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా మీరు ఇంట్లోనే ఒక మంచి న్యాచురల్ డైని ఎట్లా తయారు చేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను అనమాట. ఒక ప్యాన్లో మనం వెల్లుల్లి తీస్తాం కదా, అది పడేయకుండా నెక్స్ట్ టైము మీకు తెల్ల జుట్టు ఉంటే ఇది ట్రై చేయండి. మంచిగా వేయించుకోవాలి. ఒక ప్యాన్లో కొంచెం మీడియం సిమ్లో పెట్టేసి మనం ఈ వెల్లుల్లి పొట్టునైతే మంచిగా వేయించుకోవాలన్నమాట. ఇది కొంచెం మనకి వేగడానికి అంటే బ్లాక్గా టర్న్ అవుట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. అట్లీస్ట్ 10 to 15 minutes ఈజీగా పడుతుంది. ఆలోపు మనం యాక్చువల్గా ఈ న్యూ ఇయర్కి మీరు ఏ రెజల్యూషన్ తీసుకున్నారో చెప్పండి. నేనైతే ఏమనుకుంటున్నా అంటే ఏ పని చేసినా కన్సిస్టెంట్గా చేయాలి అనుకుంటున్నా. అంటే ఏదైనా పని స్టార్ట్ చేస్తే అది 1 కానీ 2 కానీ వాట్ ఎవర్ ఇట్ మేబీ ఏదైనా చేస్తే కంప్లీట్గా అది కన్సిస్టెంట్గా చేయాలి అనుకుంటున్నాను. అండ్ టీం ఆనేద్దాం అనుకుంటున్నాను. ఎంతవరకు వర్కౌట్ అయితే చూడాలి. ఈ రెజల్యూషన్ నేను ప్రతి ఇయర్ తీసుకుంటున్నా, బట్ అవ్వట్లేదు. సో చూసారు కదా, ఇక్కడ మనకైతే ఇక్కడ వెల్లుల్లి పొట్టు మొత్తం బ్లాక్ కలర్లోకి టర్న్ అవుట్ అయిందనమాట. ఇట్లా అయ్యేంత వరకు మీరు మీడియం సిమ్లోనే పెట్టి వేయించాలి. హైలో పెట్టి వేయించకూడదు. అప్పుడు మరీ కొంచెం ఏమంటారు, స్మెల్ అనేది డిఫరెంట్గా వస్తుంది. ఇప్పుడు నేను చూపించిన ఈ మెథడ్ మీరు ఇది యూజ్ చేయగానే మొత్తం తెల్ల జుట్టు మొత్తం నల్లగైపోతుంది అట్లా నేను చెప్పలేను. కానీ మీరు కన్సిస్టెంట్గా అంటే ఎవ్రీ వీక్ ఒక్కసారికి యూజ్ చేయండి. మీరు ఒకసారి చేసి పెట్టుకుంటే ఇది మీకు ఒక 1-2 weeks వరకు మంచిగా ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టుకుంటే 1-2 weeks కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో అది వేయించిన గార్లిక్ పీల్ని మనం మిక్సీ జార్లో తీసుకొని మంచిగా మిక్సీ పట్టుకోవాలి. ఆ పొడి ఏదైతే ఉందో అది మనకి ఎయిర్ టైట్ బాక్స్లో ఒక 2 weeks స్టోర్ చేసుకోవచ్చు. మనకు కావాల్సినప్పుడు 1 or 2 spoons తీసుకొని అందులో కోకోనట్ ఆయిల్ మంచిగా మిక్స్ చేసి మనమైతే ఎక్కడైతే వైట్ హెయిర్ ఉందో అక్కడ అప్లై చేసుకోవాలన్నమాట. ఇది నైట్ అప్లై చేసుకొని మార్నింగ్ మైల్డ్ వాటర్తో అంటే ఇప్పుడు షాంపూని డైల్యూట్ చేయాలి వాటర్లో. అట్లా డైల్యూట్ చేసిన వాటర్ని మనం షాంపూ చేసుకుంటే కొంచెం కెమికల్ ఫ్రీ ఉంటుంది అనమాట. డైరెక్ట్గా షాంపూ మన హెయిర్కి పెట్టుకోకుండా అట్లా ట్రై చేస్తే హెయిర్ ఫాల్ అనేది కొంచెం కంట్రోల్లో ఉంటుంది. నెక్స్ట్ టైం ఇది ట్రై చేయండి. సో నేను కూడా ఈ కోకోనట్ ఆయిల్ యూజ్ చేస్తున్నాను. కాకపోతే అందులో కొంచెం మందార ఆకుతో వేడి చేసుకున్న ఆయిల్ ఉంటుంది కదా, ఆ కోకోనట్ ఆయిల్ యూజ్ చేశాను అనమాట. మీరు నార్మల్గా పారాషూట్ కోకోనట్ ఆయిల్ కూడా యూజ్ చేయొచ్చు. కానీ మీకు ఎంతకైతే కన్సిస్టెన్స్ కావాలో అంత మాత్రమే తీసుకోండి. సో దాన్ని మనం మంచిగా నైట్ అప్లై చేసుకొని మార్నింగ్ హెయిర్ వాష్ చేసుకుంటే చాలా బాగా వర్కౌట్ అవుతుంది. ఒకటికి 2 సార్లకు మీకు రిజల్ట్ అనేది ఉండదు. మినిమం ఒక 1 month 1.5 month మంచిగా యూజ్ చేస్తే నెక్స్ట్ మీకు వైట్ హెయిర్ రాకుండా ఉంటుంది. అండ్ ఉన్న గ్రే హెయిర్ మాత్రం డెఫినెట్గా చేంజ్ అవుతుంది బ్లాక్లోకి. మీరు ట్రై చేయకపోతే ఈ హ్యాక్ ట్రై చేయండి, ఈ రెమెడీని ట్రై చేయండి. నేను నా ఓన్గా మీరు చూస్తున్నారు కదా వైట్ హెయిర్ని. సో నేను ఆల్రెడీ అప్లై చేస్తున్నాను చూడండి. ఇట్లా మీరు పడుకునే ముందు మంచిగా హెయిర్కి అప్లై చేసుకొని మార్నింగ్ నార్మల్ రూమ్ టెంపరేచర్ వాటర్తోని షాంపూని డైల్యూట్ చేసి మీరు కనుక హెడ్ బాత్ చేసినట్టయితే అట్లా కన్సిస్టెంట్గా కంటిన్యూగా ఒక 1 month వీక్లీ 1 టైమే యూజ్ చేయాలి. ఇది ఓవర్ కూడా యూజ్ చేయొద్దు. సేమ్ ఇదే మెథడ్ మనం ఆనియన్ పీల్తో అంటే ఉల్లిగడ్డ పొట్టుతో కూడా చేసుకోవచ్చు. ఒకవేళ కావాలంటే నా కమెంట్ సెక్షన్లో అడగండి. నెక్స్ట్ టైం అది కూడా మీకు ఎట్లా చేయాలో నేను చేసి చూపిస్తాను. అండ్ అందరికీ ఎవరికైనా ఈ వీడియో యూజ్ అయితే డెఫినెట్గా వాళ్ళకి ఇది షేర్ చేయండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన దాంట్లో హెల్త్ టిప్స్ అండ్ బ్యూటీ టిప్స్ చాలా ఉన్నాయి. నచ్చితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ని సపోర్ట్ చేయండి. అందరికీ మరొకసారి హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.